అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్. నేను మీ గణేష్. ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? మీరు బాగుంటే ఓకే, జర్రా ఈ ఛానల్ బాగుండాలంటే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. మీతోనైతుంది, మీరు చేయగలుగుతారు. 100% మీలో నా మీద అభిమానం తప్పకుండా ఉంటుందని నేను భావిస్తున్నా. దయచేసి ఆ పని మాత్రం చేయండి. తలదాచుకుందామంటే తోక బయటపడినట్లు ఏంటిది భారత్ వాసు పేపర్లో రాసిండు. ఏది ఇస్కో క్వారీలలో జరిగే అక్రమాల గురించి. మహాదేవ్పూర్ మండలంలో ఉన్న ఇస్కో క్వారీలలో అక్రమంగా ఒక్కొక్క లారీకి 2000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారట. సామాన్యుడికి అక్రమ వసూళ్ల భారాన్ని మోపుతున్నారట. చూడండి, రెడ్ హ్యాండెడ్ గా ఫోటో తీసిండు భారతవాసి పేపర్ రిపోర్టర్. రెడ్ హ్యాండెడ్ గా ఫోటో తీసి వేసే పడేసిండు. ఇక్కడ ఒక ఆయన ఇస్తున్నాడు డబ్బులు, ఇక్కడ ఫోన్ పే కూడా పోయినాయి సమ్ పర్సన్ కి. దీంట్లో ప్రధానంగా జిల్లాలో ఉన్న అధికారి క్షేత్ర స్థాయిలో వసూళ్లలో నెంబర్ 1 స్థాయిలో ఉన్నాడట. ఈ ముడుపులు మరి ఎక్కడికి పోతున్నాయి? ఈ వసూళ్ల దందా ఏడికి పోతున్నాయి? పైసలు అక్రమంగా వసూలు చేసిన పైసలు ఎవరు దీనికి పెత్తందారుడుగా వ్యవహరిస్తున్నారు అనే దాని మీద పూర్తి అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కొంతమంది చోటామోటా నాయకులు, ప్రజలకు ఏమాత్రం పనికిరాని పదవులో ఉన్న నాయకులతోని చేతులు కలిపి అధికారులు వాళ్ళ అండదండ చూసుకొని ఇస్కో క్వారీలలో అక్రమంగా 2000 రూపాయలు ఒక్కొక్క లారీకి వసూలు చేసి బంగ్లాలు, వెండి కంచాలు, ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు, డబ్బు మొత్తం ఎక్కడికక్కడ షిఫ్ట్ చేసి వీళ్ళు ఆస్తులు సంపాదించుకుంటున్నారట. ప్రభుత్వానికి గండి కొట్టి, ప్రభుత్వానికి వెళ్ళాల్సిన పైసలను గండి కొట్టి సొంత ప్రయోజనాల కోసం వాడుకొని చోటా మోటా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండదండ చూసుకొని వీళ్ళు అక్రమంగా వసూలు చేస్తున్నారట. దీంట్లో ప్రధానంగా ఎవరున్నారట అంటే ప్రతి లారీపై అదనపు వసూళ్లతో సామాన్యుడిపై భారం. ఫిర్యాదులు వచ్చినా స్పందించని టీజీఎండీసీ జిల్లా అధికారి. ఇలా వసూలు చేస్తున్నారు ఏంది అని ప్రశ్నించడానికి ఫోన్ చేస్తే కనీసం ఫోన్ లిఫ్ట్ చేయకుండా, కనీస రిపోర్టర్కు మర్యాద ఇవ్వకుండా, అసలే ఏం జరగనట్టుగా నంగనాచికున్నట్టు జిల్లా టీజీఎండీసీ అధికారి ఉంటున్నాడట. నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా, ఇస్కో క్వారీలలో అక్రమ వసూళ్ల మీద మీ స్పందన ఏంటి? మీరు సమాధానం చెప్పాలి. ఈ ప్రజానీకానికి మీరు సమాధానం చెప్పాలా. ఇస్కో క్వారీలలో అక్రమ వసూలు చేస్తున్నది ఎవరు? చేసిన డబ్బులు ఎక్కడికి పంపిస్తున్నారు? అది ఏడా స్టేబుల్గా ఉంటున్నాయి? ఎవరు దానికి పెత్తందారుడుగా వ్యవహరిస్తున్నారు? దీని మీద ఆన్సర్ చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఇగో టీజీఎండీసీ జిల్లా అధికారి చెప్పాలా. ఇంకేమో చూడిగో, ఇక్కడ ఇంత రెడ్ హ్యాండెడ్గా ఫోన్ పేల ద్వారా ఆధారాలు సంపాదించుకున్నప్పటికీ కూడా పీఓ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు దీని మీద ఎందుకు చర్య తీసుకుంటలేడు అంటే, వీళ్ళది ఒక పెద్ద మొత్తంలో నడిచే కమిషన్ దందా. ఒక్కొక్క లారీ మీద 20% కమిషన్ నడుస్తుందట. పొద్దున్న కనుక లారీలు నడుస్తాయి, సాయంత్రం 5 గంటల కాగానే మొత్తం అమౌంట్ అంతా ఒక దగ్గర తీసుకొచ్చి ఆ అమౌంట్లో 20% షేర్ యొక్క వ్యవహారం నడుస్తుందట. ఇంత జరుగుతున్నా కూడా టీజీఎండీసీ జిల్లా అధికారి ఏం చేస్తున్నాడో కూడా అర్థమవుతలేదు. దీంట్లో ఎవరికి ఎంత కమిషన్? మీరు సమాధానం చెప్పండి. ప్రాజెక్ట్ ఆఫీసర్ చుట్టే ఈ కమిషన్ దందా నడుస్తుందట. ఈ ప్రజానికం అలానే మాట్లాడుకుంటున్నది. విజువల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇగో 2000 రూపాయలు కొట్టిన విజువల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. దీనికి సమాధానం ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏం చెప్తాడు? ఈ 2000 రూపాయలు ఎందుకు కొట్టించుకున్నారు? ఈ అక్రమంగా వసూలు చేసిన ధనం మొత్తం ఎక్కడికి పోతున్నది? ఈ అక్రమంగా వసూలు చేసిన ధనాన్ని ఎవరు పెత్తందారుడుగా ఉంటున్నారు? ఈ అక్రమంగా వసూలు చేసిన ధనం ఎవరి పర్మిషన్ తోటి మీరు వసూలు చేస్తున్నారు? ఒక్కొక్క లారీకి 2000 రూపాయల చొప్పున వసూలు చేయమని చెప్పిన అధికారి ఎవరు? దీని మీద జిల్లా టీజీఎండీసీ అధికారి, స్థానికంగా ఉన్న ప్రాజెక్ట్ ఆఫీసర్ వీళ్ళిద్దరూ సమాధానం చెప్పాలి. ఈ వ్యవహారం మొత్తం ఇది ఏదైతే అక్రమంగా ఇసుక వసూలు చేస్తున్న వ్యవహారం ఏదైతే ఉందో మొత్తం ప్రాజెక్ట్ ఆఫీసర్ అండ్ టీజీఎండీసీ జిల్లాధికారి
వీరిద్దరి యొక్క కనుసంధానాలలో 20% కమిషన్ అనే ఒక వ్యవహారం నడుస్తుందట. చూడండి, ఎందుకు చర్య తీసుకుంటారు? ఇక అసలే చర్య తీసుకోరు. ఒకవేళ చర్యలు తీసుకుంటే ఇది బంధు పెడితే వాళ్ళ కమిషన్లు ఏ నుంచి వస్తాయి? కమిషన్లు వస్తాయా? అసలే రావు. వాళ్ళ ఆదాయానికి గండి పడుతుంది కదా. ప్రభుత్వ ఆదాయానికి గండి పడితే ఓని సంఖ్య నాకని వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ పర్సనల్ ఆదాయానికి గండి పడుతుంది కదా. అందుకోసమే దీని మీద ఎలాంటి చర్య పిఓ గారు తీసుకోవడం లేదు. దీన్ని నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న అధికారి మీద టీజీఎండిసి జిల్లా అధికారి కనీసం దాని దృష్టి కూడా పెట్టట్లేదు. ఏమున్నదంటే ఏం తెలియనట్టు నంగనాచి మాటలు ఇట్లా చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటూ కనీసం ప్రజలకు అవసరం లేని పదవిలో ఉన్న నాయకుల యొక్క అండదండలతోటి ఈ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు, జిల్లా టీజీఎండిసి అధికారి వీళ్ళిద్దరు కనసైగలలో అక్రమంగా ఒక్కొక్క లారీకి 2000 రూపాయలు వసూలు చేసి అక్రమ ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు అనే భావన ఇగో దీంట్లో కనబడుతున్నది. ప్రజలారా గమనించండి, ఈ వీడియోను షేర్ చేయండి.